ఇదంతా ఘాటు, ఇదంతా ఘాటు. ఇక్కడ చూడండి ఇటాచ్ ఎంత పైన వర్క్ చేస్తా ఉందో కూడా. మొత్తం ఇదంతా తొగేసి రోడ్డు ఏమైనా వేస్తారేమో. ఇదే బాగా ఎడల్పుగా ఉంది, అయినా కూడా అదేం చేస్తారో తెలియదు. అంటే ఈ గుట్ట అంతా తొగేసి అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్కి అయితే యూజ్ చేస్తా అన్నారు మట్టిని అంతా. ఇక్కడ చూడండి ఇదంతా ఘాట్ సెక్షను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నిప్పాని, కర్ణాటక బార్డరు. ఆ నిప్పాని టౌన్ దాటేస్తానంటే మళ్ళీ మనకి మహారాష్ట్ర. అంత కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇక్కడ చూడండి ఎంత కంకర తీనారో. ఓ మై గాడ్, బాబా ఇస్తున్నారు కదా. కొద్దిగా చూడండి కంకర. బా అప్పుడే టైర్లు వాసన వచ్చేసా. ఇక్కడ చూడండి ఆపోజిట్లో కంపు వాసన, అంటే కంపు వాసన బ్రేక్ లైనర్లదే. బాబా బాబా బతు. ఇంత ట్రాఫిక్ పెట్టుకొని టైమింగ్ పోమంటే ఆడ పోయేది. బాబా బాబా బాబా. బండికి డీజిల్ అయితే పట్టుకున్నాము. కర్ణాటక బార్డర్ ఇది. ఇక్కడ ఏమంటే మనకి 5 రూపాయలు తక్కువగా ఉంటుంది, 88 రూపీస్. మళ్ళీ మనము ఇట్లా మహారాష్ట్రలో లేకంటే అయితే ఒక 5 రూపీస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మనదైతే కరెక్ట్గా 9,000 అయితే పట్టింది. సో ఫుల్ ట్యాంక్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి డీజిల్, ఇది డెఫాయిల్. హాఫ్ ట్యాంక్ ఉన్నది, ఇంకా చూపిలేదు, చూపిస్తుంది అది కూడా. ఇక బయలుదేరదాం. ఇక ఎక్కడా నిలిపేయలేదు, వెళ్ళిపోతూనే ఉండాల. లేట్ అయిపోయింది ఇప్పటికే. ఛార్జింగే ఉండడం లేదు ఇంట్లో అయితే కన్నా. సో మహారాష్ట్రలోకి అయితే ఇప్పుడే ఎంట్రీ అయిపోయాము. సో ఆర్టీఓకి ఎంట్రీ ఇచ్చేసి 200. సో 6 టైర్ బండికి అయితే 200. అట్లా డిఫరెంట్ బండ్లకి ఒక్కో రకం ఉంటుంది. సో కాటా స్లిప్ చూపించి టన్నేసి అమౌంట్ ఇచ్చేసి రావాలన్నమాట. సో ఎంట్రీ అయితే అయిపోయాము సక్సెస్ఫుల్గా. ఇంకా పోవాలి. ఇంకా
మహారాష్ట్రలోకి ఎంటర్ అయినామో లేదో ఫుల్ ట్రాఫిక్, అంటే ఫుల్ ట్రాఫిక్. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎట్లా అంటే అట్లా దూరుతారు, చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. నేను ఒక 4 years ముందర అయితే వచ్చాను ద్రాక్ష లోడ్కి. మళ్ళీ ఇప్పుడే వస్తాండి ఇది. మహారాష్ట్రకి అయితే ఫస్ట్ టైం అయితే ఇప్పుడు కాదు, ఆల్రెడీ వచ్చేసాను. చూద్దాం, నైట్ లోపల అయితే వెళ్ళాలి. ఫుల్ ట్రాఫిక్, ఏం చేసేది. కార్లలో దూరుతూనే ఉంటారు. ఎందుకంటే ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. నాకైతే బేజారు అయిపోయింది. ఒక్కొక్క టైమింగ్ పోవాలా. ఇది చూడండి మిర్రర్లో ఒకసారి ఎన్ని ఉన్నాయి కార్లు అన్నీ, మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇట్లా రోడ్లు. మొత్తం స్టార్ట్ అయినప్పటి నుంచి, మహారాష్ట్రలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇట్లా రోడ్లే. అంతా చెత్త చెత్త రోడ్లు. ఏం డీజిలే తాగేస్తుంది బాడీ, ఏం మిగలదు, ఊరినే వేస్ట్. ఫుల్ జామ్. నెక్స్ట్ టైం అయితే నేను ఈ పక్క అయితే అస్సలకి రాను. సో రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ టైమింగ్ అయితే మన బండ్లకు వచ్చేది టైమింగ్లో. సో ఖచ్చితంగా అయితే నెక్స్ట్ టైం అయితే రాము. ఇదైతే పక్కా బెంజ్. బండ్లన్నీ అట్లా వస్తున్నాయి. సో టన్నెల్లోకి అయితే వచ్చేసాము. స్విచ్ ఆన్ ద లైట్స్. సో టన్నెల్లోకి పోయే ముందుగా అయితే లైట్స్ అయితే ఆన్ చేసుకోవాలట. పర్లే, చాలా పెద్దగా ఉంది టన్నెల్. బయటకు వచ్చేసి
అంతా ఘాటు. బండ్లు ఎక్కడానికి వచ్చేసి ఇంకో రోడ్డు ఉన్నది. సో అటుపక్క అయితే ఎక్కుతానే బండ్లు అయితే. బ్రిడ్జ్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది 1 వే అనమాట, ఓన్లీ దిగొచ్చేదానికి మాత్రము. ఎక్కడానికి ఇంకో రోడ్డు ఉన్నది. ఆడైతే వెహికల్స్ అయితే ఎక్కుతూ ఉన్నాయి పైకి. ఇది వచ్చేసి 2వ టన్నలు, పూణే దగ్గర ఉండేది ఇది. నో న్యూట్రల్. బండి అయితే నూటలు కొట్టకూడదంట. అంతా దద్దరిల్లిపోతుంది. ఎందుకంటే ఇది టన్నల్ డౌన్గా అయినారనమాట, ఎక్కువ డౌన్ ఉంది, వెళ్ళిపోతుంది సర్రని. God. సో బయటకైతే వచ్చేసినాము, దగ్గరకు వచ్చేసినాము. రైట్, లోపలైతే బీభత్సంగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు సౌండ్ లేదు, ఏం లేదు. అటుపక్క కూడా ఉన్నది టన్నల్ ఒకటి, అటు పోయేదానికి ఇట్లా వచ్చేదానికి. అటు చూడండి ఆల్రెడీ వెళ్తానే. ఘాట్ సిస్టంలో జాగ్రత్తగా ఉండాల. చూడండి ముందర మెట్రో బస్సు పోతుంది. సేమ్ ట్రైన్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది అనమాట, కానీ చిన్నది బస్సు. అలా బస్సు ఎంత ఉంటుందో అంతే. ఆ పక్క చూడండి లైన్లో ఎంత ట్రాఫిక్. అంతా నైట్లో 1 గంటకి 12 గంటలకి 1 గంటకి రావాలి లోపలికి. ఇప్పుడు టైం 7 గంటలు అవుతుంది. పార్టీ చూస్తే వచ్చే అంటారు. మన బాధ, డ్రైవర్ల బాధ అర్థమే చేసుకోరు. చూడండి కలర్ఫుల్ అంతా బిల్డింగ్లు, పెద్ద బిల్డింగ్లు అంతా గుట్ల మీద అంతా కట్టుకున్నారు ఇటు పక్క అంతా. జస్ట్ ఇప్పుడే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంతవరకు వచ్చేసి నో ఎంట్రీ ఉండింది. మనమైతే 9 గంటలకు అంతా వచ్చేసాను. 10 గంటలకు అంట నో ఎంట్రీ ఓపెన్ చేసేది ఇక్కడ.
ఇక్కడ చూడండి పైన ఏదో టెంపుల్ ఏదో ఉన్నది. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్నది. మనకైతే వాట్సాప్లో లొకేషన్ పెట్టినారనమాట, దాన్ని చూసుకొని వెళ్ళిపోవడం అంతే. ఈరోజు వీకెండ్, ఫుల్ ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్. అన్లోడింగ్ పాయింట్ అనేసి ఒక లొకేషన్ పెట్టారు. అక్కడికి వస్తే ఈ స్లిప్ ఇచ్చి ఇంకో చోటికి పోయేసి సీల్ వేయించుకోరా అనేసి చెప్పారు. సో మనకు అడ్రస్ అయితే చెప్పారు. ఆడికి పోయేసి మామూలుగా ఆర్ఎంసీ అనేసి మార్కెట్లో ఇస్తారు కదా బిల్లు, సో దాని మీద సీల్ వేయించుకొని మామూలుగా బండి నెంబరు అవి వేయించుకొని రావాలంట. వాళ్ళే చెప్తారంట యాడ అన్లోడ్ అవుతుంది అనేసి బండి. మళ్ళీ ఇంకో చోటికి పోవాలి అన్లోడ్కి. ఈ సిటీ లోపల టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. కొద్దిగా పర్లేదు, తగ్గింది ట్రాఫిక్. సో ఫైనల్గా అయితే బాంబే అయితే రీచ్ అయిపోయినాము. నైట్ అయితే అంటే అర్ధం బండి అయితే దింపారు. అంటే అర్ధం బండి అంటే అక్కడ కొన్ని అయితే ఎత్తుకున్నారు అనమాట. ఇప్పుడైతే పార్కింగ్కి అయితే వచ్చేసాను. పార్కింగ్లో అయితే మనకి బండి నెంబర్ ఎంట్రీ చేసుకొని స్లిప్ అయితే ఇస్తారు. అది పెట్టుకొని పోయేటప్పుడు అయితే ఇవ్వాలి. సో ఎన్ని అవర్లు ఉంటుందో అంత ఛార్జ్ చేస్తారు, అది కూడా చెప్తాను. పార్కింగ్ చూడండి, పెయిడ్ పార్కింగ్ ఇది. సో బస్సులు అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనతో పాటు లోడ్ అయ్యిండే బండి ఇది కేఆర్పేటలో. సో అన్న వాళ్ళు అయితే ముందుగానే వచ్చేసి పెట్టుకున్నారు. నేను ఇప్పుడు రీసెంట్గా వచ్చాను అన్నమాట. నైట్ అంతా ఎక్కువ తలనొప్పి వచ్చేసింది అనమాట. అంత ట్రాఫిక్, వీకెండ్స్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది బాంబే. ఈ వీడియోని ఇక్కడితో ఏం చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చి మొత్తం బాంబే లోపల అయితే చిన్న గల్లీల లోపల అయితే అన్లోడ్ చేశారు, అది కూడా అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి ప్లీజ్. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certain